నమస్తే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఫోటో చూపిస్తున్నా. వీళ్ళెవరో సుపరిచితులు, మీకు తెలిసే ఈ దేశ హోంమంత్రి అమిత్ షా. ఈయన ఎవరంటే వీళ్ళ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన జ్యోతిష్యుడు. వీళ్ళందరికీ జ్యోతిష్యం చెప్పి ఎవరి బతుకులు ఏంటో చెప్పినట్టు జ్యోతిష్యులు అనమాట. అంటే ఎందుకో ఇక జనాలకు ఆ పేరు వచ్చింది. ఈ ఫోటో ఆయన లీలలు అందే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫోటో కనబడుతుంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈమె మహిళా అధ్యక్షురాలు, బీజేపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, లేదంటే జాతీయ మహిళా అధ్యక్షురాలు. చూడు ఇగో ఈయన ఇప్పటిదాకా ఫోటోలు చూపించిన ఆయన ఈ కళాకారుడు. వీళ్ళు కూర్చొని జ్యోతిష్యం అని ఆఫీసులలో ఏం జరుగుతుందని వీళ్ళ ఒక డైరెక్ట్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులలో లోపలికి పోగా తాళం పడుతుంది. తాళం పడ్డాక వీళ్ళ కథలు ఏముంటాయి, వీళ్ళ అంటే దేశం కోసం మనమేమనుకుంటామంటే ఈ కలరింగ్ ఇస్తారంతా ప్రజల కోసమే 24 hours ఆలోచిస్తారు, దేశాభివృద్ధి కోసం ఆలోచిస్తారు. నిజంగా ఎంత గొప్ప వాళ్ళయా మనం అనుకుంటాం. అందరూ అట్లని కాదు. ఆ కాలంలో ఆనాడు స్వాతంత్ర పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎట్లుంటారో మీరు చూడొచ్చు. ఇక బయట కలరింగ్ వేరు, టీవీలలో వేరు, ఇవి బుర్కల మీద ఏముండదు, ఆ హిజాబ్ మీద మాట్లాడుతూ పెద్ద పెద్ద కలరింగులు. లోపలికి వస్తే ఏముంటుంది ఇలాంటి వ్యవహారం అంటే హైటెక్ సరసం. ఇదంతా హైటెక్ లెవెల్లో ప్రజలకు అంటే కనబడకుండా చేసేటువంటి దొంగ నాటకాలన్నీ బయటపడ్డా ఎవడో బయట పెట్టిండు. ఇది ఒకసారి మనం చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే వీళ్ళని వయసు చూస్తే ఈ కార్పొరేట్ ఆఫీసులు ఉన్న వల్ల ఎవరెవరు అంటే మామూలు ఆఫీసు నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు హై లెవెల్ వరకు, ఇంకా హై లెవెల్ అంటే ఎవరెవరో మీకు అర్థమవుతుందిగా, హై లెవెల్ వరకు రంగాలు ఎట్లుంటాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ రెండవది మీరు ఒకసారి చూస్తే వీడియో మీకు క్లియర్గా, ఎందుకంటే నేను సౌండ్ పెట్టాను. ఇగో ఈ ఆఫీసులో ఈయన యొక్క కార్యక్రమాలు ఎట్లున్నాడు వీడు ఒకసారి మీరు చూడవచ్చు. ఆయన వ్యవహారము, ఆయన కథ, ఆయన ఈ ముసలోడు ఎంత అంటే 58 వీడియోలు దొరికినాయి. వీళ్ళంతా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల భార్యలు ఉన్నారు, నెక్స్ట్ సినీ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వీళ్ళంతా సిగ్గు తప్పి సిగ్గు లేకుండా వీళ్ళు వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈమె కూడా దొరికిపోయింది. వీళ్ళంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తారు అనేది వైరల్. మళ్ళీ ముందర బయట కలరింగ్ పోలీసులు పట్టుకుపోతున్నారు, పోలీసులు పట్టుకొని పోతారు. ఇదంతా బయట పడ్డ తర్వాత ఇక ఎట్లా ఉన్నాడు, ఇక కనబడతాడు. ఇప్పుడు గుంతనక్క ఇక కనబడతాడు, ఇక ఇంట్లో ఉంటాడు, ముసుగేసుకొని తీసుకుపోతాడు కుంటుకుంటా. చేసేటివి అంటే ఇది టోటల్గా అంటే ఈయన ఒక్కరే అని కాదు. మనం ఒకసారి చూస్తే ఇగో ఏమేమి రోగం చూడండి. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా అంటే వీళ్ళు టోటల్గా హైటెక్ దందా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘోరాలు మీరు ఒకసారి చూడండి, ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, ఏ సన్నివేశాల్లో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. అంటే టోటల్గా అధికార వ్యవస్థ 15 ఏళ్ళుగా అధికారం వచ్చే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఈ ఘోరాతి ఘోరమైనటువంటి ఈ కథలు చూడు ఎట్లా ఉన్నాయి. ఇవి బయట వాడడంతో సావు దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ సావు దెబ్బలు తిన్నటువంటి కార్యక్రమం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా ఇక్కడంటే టోటల్గా వ్యవహారంలో అధికార దర్పంతో ఆఫీసులలో కూర్చుంటూ చాలా బిజీ ఉన్నట్టు నటించే వాళ్ళు సగానికి సగం ఈ పని చేస్తున్నారు అన్నటువంటి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి దోపిడీ ఎక్కువ, డబ్బులు కావాలి, ప్రజల సొమ్ము దోయాలి, ప్రజలకు టైం ఇవ్వకపోవడం, ప్రజలకు కలవకపోవడం, ఏదో పని చేస్తున్నట్టు ఒరగబెడుతున్నట్టు నటించడం, ఈ విధంగా చేయడం వల్ల పేదరికం పెరిగిపోతూ ఉంది, అవినీతి పెరిగిపోతూ ఉన్నది, మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. మీరు సరసలు ఆడపోతే అక్కడ పోయి సంఖ నాకుర్రి. కానీ అధికారంలో ఉండి లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళని అంటే అందరినీ కూడా మాయ చేసేటువంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్కు లాకులు ఉంటే చాలా మొత్తం ఇదే పని. నేను ఒక తారీఖు పోయిన మ్యాసప్ ట్యాంక్ వాళ్ళు అంటే ఒక్కరు కాదు, ఆఫీసులల్లో మ్యాక్సిమం దందాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నవి. వీటన్నిటినీ ప్రజలు కనుక ఒకసారి చూడాలనుకుంటే మాత్రం ఎవడు మిగలడు. మళ్ళీ దేహశుద్ధి జరుగుతుంది. ప్రజల కోసం పనిచేయండి. ప్రజా సమస్యల మీద ప్రజల దానికోసం పనిచేయాలి. ఇక్కడ ఇప్పుడు చూసినాక ఒక పెద్ద ఆస్ట్రాలజరు, ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వ్యక్తి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, హీరోయిన్లు, ఐఏఎస్, ఐపీ మొత్తం అందరు భార్యలు గీరలు అంతా పోయి లైన్ కట్టిరాడికి. మరి లైన్ కట్టి ఏమన్నా పీక్ కట్టలు కడుతుర్రా అంటే చేసేది మొత్తం దుంగ లుచ్చ పనులు. ఇలాంటి పనులు చేసే వీళ్ళు బయటకు వచ్చి కలరింగులు, పెద్ద పెద్ద మాటలు. అంటే ఈ స్ట్రిక్ట్గా పోలీసులను బందోబస్తు పెట్టుకొని మొత్తం చేసేటి వల్ల దందాలల్లో ఇలాంటివి ఉంటాయని ప్రజలకు అర్థమవుతా ఉన్నారు. ఇలాంటి లంగ పనులు పోవాలంటే ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. కామెంట్ చేసి వీళ్ళకు ఎలా బుద్ధి వస్తుంది అనేది మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. ఇలాంటి వ్యవహారంతో దేశం బాగుపడదా మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.